జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో హైదరాబాద్ స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఓ స్టాండప్ కామెడీ షోలో పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అనుదీప్ మీద ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే జనసేన నేత బడే వెంకటకృష్ణ కాకినాడ వన్ టౌన్ పోలీసులకు అనుదీప్ మీద ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి కాకినాడ పోలీసులు అనుదీప్ ను ఉత్తరప్రదేశ్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కమెడియన్ అనుదీప్ తన కామెడీ షోలో పవన్ కళ్యాణ్ వివాహాల ప్రస్తావన తీసుకొచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ వివాహాల విషయానికి నాగబాబు కుమార్తె నిహారిక విడాకులకు విషయానికి ముడిపెడుతూ అనుదీప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన నేతలు మండిపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛ హాస్యం పేరుతో వ్యక్తిత్వాలను కించపరిచేలా ప్రవర్తించారంటూ విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ కు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే అనుదీప్ షోలో నిర్వహించిన ది స్ట్రీట్ కామెడీ క్లబ్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు చేరుకునే ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో దిగివచ్చిన అనుదీప్ క్షమాపణ తెలియజేశారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని వీడియో విడుదల చేశారు. ఎవరిని కించపరచాలని తాను వ్యాఖ్యలు చేయలేదని, విడాకుల విషయంపై సమాజం ప్రస్తుతం ఉన్న ధోరణిని ప్రశ్నించాలనేదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. అయితే ఈ కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకునే ఏపీ పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ క్రమంలో కుటుంబంతో కలిసి యూపీలో ప్రయాగ్రాజ్లో పర్యటిస్తున్న అనుదీప్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అనుదీప్ విచారణ కోసం కాకినాడకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది.